హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు పీతల ఇగురు చేస్తున్నాం. మనం ఆయిల్లో ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసుకోవాలి. మనం స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకుంటే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. మనము స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. అది మగ్గేదాకా మనం మూత పెట్టుకుని బాగా మగ్గనియాలి. అది మగ్గిన తర్వాత మనము పసుపు ఇంకా జింజర్ గార్లిక్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము పీతల్లో వేసుకోవాలి. ఆ పీతలు విడిపిన వెంటనే నీళ్లు కడిపోతాయి, అందుకనే వెంటనే కడిగేసి వేసేయాలి, లేకపోతే దాని లోపల ఏమి ఉండదు. తర్వాత మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కలర్ చేంజ్ అయింది. అప్పుడు తీసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి 2 స్పూన్స్. తర్వాత మనము కారం వేసుకోవాలి. కారం కూడా 2 స్పూన్స్. తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి. తర్వాత మనం గరిటెతో మిక్స్ చేసుకోవాలి. తర్వాత కలర్ చేంజ్ అవ్వడం కనపడుతుందా మీకు? తర్వాత మనం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేయాలి. గసగసాలు పౌడర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనం మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, గసగసాలు, లవంగాలు వేసుకోవాలి. మనము వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఎగిరిపోయిందో, బాగా ఎగిరిపోయింది. సో మనము తయారు చేసుకున్న పెట్టిన మసాలాని వేసుకోవాలి. మేము కర్రీ మొత్తం సిమ్లోనే ఉండాలి. మనము కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యమ్మీ పీతల ఇగురు తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.